హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సాటర్డే కదా, సో ఈరోజు వీక్ ఆఫ్. సో ఏం చేసుకుందామా అని నేను నా ఫ్రెండ్ అలా ఆలోచిస్తున్నాము. సో అప్పుడే గుర్తొచ్చింది, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మా డాడీ చేత మా మమ్మీ నెయ్యి అనేది పంపించింది అనమాట. ఇంట్లో చేసిన నెయ్యి, అది ప్యూర్గా ఇంట్లో చేసిన నెయ్యి. సో అది పంపించింది అనమాట. సో ఆ నెయ్యి ఉంది, ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు పొంగల్ అనేది గుర్తొచ్చింది. అవును కదా, పొంగల్ చేసుకుంటే బాగుండేది కదా. పూణేలో ఉన్నప్పుడు అసలు మేము పొంగలే చేసుకోలేదు. ఇక్కడికి వచ్చేసాము, నెయ్యి కూడా ఉంది. సో పొంగల్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అనుకున్నాం అనమాట. దానికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. ఏమీ అక్కర్లేదు, సింపుల్గా నెయ్యి, మిరియాలు, పెసరపప్పు, బియ్యం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఇందులో కారం అదంతా ఏం వేయకూడదు. మనకి ఎంత కారం కావలిస్తే అంత పచ్చిమిరపకాయలు, మిరియాలు, ఎండుమిరపకాయలు అనేది వేసుకుంటే కొంచెం కారం కారంగా ఉంటుంది. మనం చేసుకుంటున్నది కారం పొంగల్ అన్నమాట, తీపి పొంగల్ కాదు. సో మా మమ్మీని రెసిపీ ఎలా చేయాలో అడిగాను. సో మమ్మీ నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. సో రండి, మా మమ్మీ వాయిస్లో ఈరోజు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో మా మమ్మీ వాయిస్తో ఒక వీడియో అనేది చేయబోతున్నాను. సో మా మమ్మీ వాయిస్తో అటాచ్ చేస్తాను వీడియో. సో అలానే ఆ ప్రాసెస్ అంతా తెలుసుకోండి. ఆ వాయిస్ అయిపోయిన తర్వాత ముందు నేను మళ్ళీ ప్రాసెస్ని నెయ్యేసి మీకు నెయ్యిలోని కొంచెం చెప్తాను, జీలకర్ర, ఓకేనా? సో రండి, పచ్చిమిరపకాయలు, మా మమ్మీ మిరియాలు వాయిస్తో దంచేసి, ప్రాసెస్ని చూసేద్దాం. ఎండుమిరపకాయ ఉంటే ఒక 2 ఎండుమిరపకాయలు వేసి కలుపుకొని మళ్ళీ కొంచెం పెసరపప్పు కలపాలి అందులో వేసి ఒక గ్లాస్ పెద్ద పెద్ద గ్లాస్ బియ్యం కడిగేసి అది కలుపుతూ ఉండి మాడిపోకూడదు. ఆ బియ్యం అందులో వేసి మళ్ళీ కలిపి కొంచెం ఉప్పు వేసి గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళేసి ఒక 3 విజిల్ రానివ్వాలి. సో నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇలా వచ్చాయన్నమాట. సో నేను కూడా అదే ప్రొసీజర్ ఫాలో అయిపోయాను. సో నేను చేసింది ఏంటి అంటే, ఫస్ట్ నార్మల్ కుక్కర్ తీసుకొని అందులో నెయ్యి వేసి, అందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మిరియాలు బాగా దంచి వేసి, అందులోనే పెసరపప్పు వేసి కొంచెం బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత మళ్ళీ అందులో కొంచెం నెయ్యి కావాల్స్తే నెయ్యి మనం మధ్య మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. సో నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని కాసేపు అది అడుగు పట్టకుండా చూసుకొని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ వేసుకోవాలి. మనకి ఎంత రైస్ కావాల్స్తే అంత రైస్ వేసుకోవచ్చు. అంటే పప్పుతో సమానంగా, అంటే మనకి ఎంత రైస్ కావాలో అంత పప్పు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో మేమైతే 1.5 గ్లాస్ రైస్ వేసుకుంటున్నాము. సో పప్పు అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అడుగు పట్టకుండా అందులో వాష్ చేసిన రైస్ వేసేస్తున్నాము. వాష్ చేసిన రైస్ వేసుకొని రైస్ని, పప్పుని అంతా కొంచెం బాగా కలుపుకొని, ఇప్పుడు 1.5 గ్లాస్ రైస్ కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ వేసాను. సో అందులో వాటర్ వేసి సాల్ట్ కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైన ఒక స్పూన్ నెయ్యి ఆర్ 1.5 స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ పొంగల్లో ఏంటి అనేది అంటే, మనం ఆయిల్ అస్సలు వేయకూడదు. ఈ పొంగల్ చేసిందంతా నెయ్యితోనే చేసుకుంటే టేస్ట్ అంటే మాత్రం చాలా అదిరిపోతుంది. సో అలానే మేము చేసుకుంటున్నాం అనమాట. ఆయిల్ ఎక్కడ యూజ్ చేయట్లేదు. నాకు ఎక్కడ వీలైతే అక్కడ నెయ్యి వేస్తున్నాను. సో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇందులో కారం అవేమీ వేయక్కర్లేదు. కారం, పసుపు అదంతా ఏమి వేయక్కర్లేదు. ఎందుకంటే లైక్ కారం అదంతా వేస్తే కొంచెం బాగోదు. కారం మనకి ఏం కావాలి అంటే అదంతా పచ్చిమిరపకాయలు, మిరియాలు, ఎండుమిరపకాయలతో చేసుకుంటే చాలు. సో అది వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ అలా వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. సో రైస్ బట్టి ఉంటుంది కదా, మీకు అంచనా తెలుస్తుంది కదా, అంటే మీకు రైస్ అనేది పొడి పొడిగా రావాలంటే మీరు ఎన్ని విజిల్స్ పెట్టుకుంటారు అనేది. సో అలానా మీరు విజిల్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మీ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే టేస్ట్ వెయిట్ చేయలేకపోతున్నాను అనమాట తినడానికి, ఎందుకంటే నాకు పొంగల్ అంటే చాలా ఇష్టం. అలాంటిది నేను అసలు ఈ మధ్యకాలంలో తినలేదు కాబట్టి ఈ రోజు కోసం చాలా వెయిట్ చేశాను. సో కుక్కర్ ఆపుకొని తీసేసి అది ఎప్పుడు చల్లారుతుందా అని వెయిట్ చేసుకొని ఉన్నాను అనమాట. సో అది తీసేసి
ఆగదు కదా మనకి. సో అందుకే టేస్ట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇలా వచ్చిందనమాట నాకు పొంగల్. చూసారా ఎంత బావుందో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.